నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ వీళ్ళని ఉగ్రవాదులు అందామా, ఎవరితోటి పోల్చుదాం? అసలు తెల్లారితే మన దగ్గర ఉంటారు, మనతోటే ఉంటారు. మన దేవాలయాలు మన గుళ్ళు అంటేనే ఆ కొడుకులకు పడదు. దరిద్రులు మోపేండ్రు. ఎక్కడ దాపురించిండ్రో మన రాష్ట్రానికి ఏందో అర్థమవుతలేదు. ఇది మహా విచిత్రం అనిపిస్తున్నది. అసలు గమ్మత్తుగా వరుసగా జరుగుతున్నాయి. వరుసగా మళ్ళా ఏ ఒకరోజు చేసిరన్నట్టు కాదు. బాన్సువాడలో అమ్మాయి పాటలు వింటుంటే రిలయన్స్ మాటల భక్తి పాటలు వింటావా బట్ బట్ అని వాడు ఎగిరే వీడియో తీసే పెద్ద ఇష్యూ అయ్యి. అక్కడ మళ్ళీ అదే బాన్సువాడలో అమ్మాయి పోతుంటే వాడు చేయి పట్టాడు. అమ్మాయి చెయ్యి ఆ కారులో పోతుంటే. ఏం వినాశకాల విపరీత బుద్ధి ఇది మీకు? దాపురించిందా? ఏమన్నా కొత్తగా స్టార్ట్ అయిందా? మా దేవుళ్ళు మా ఆచారాలంటే మీకు సరిపడతలేదా? మొన్న చెప్పిన నేను తులసివనంలో గంజాయి మొక్కలు నాయన, వీళ్ళు మంచి ముస్లింలు లేరంటలేను నేను, ఉన్నారు. దాంట్లో గంజాయి మొక్కలు తయారయ్యారు. ఈ గంజాయి మొక్కలు ఏం చేద్దాం మనం? ఎక్కడ పంపుదాం వీళ్ళని? ఏ సముద్రంలో పడేద్దాం? రాళ్ళు గట్టి పడేద్దాం మళ్ళీ అవ్వకుండా. ఎందుకంటే చచ్చిపోయినాక శవాలు తేలుతాయి. అట్లా తేలద్దు. తాళ్ళు కట్టి వేద్దాం ఇటువంటి గాడిద కొడుకులు. ఏమన్నా పద్ధతి సంస్కారం ఉందా? మీ తల్లిదండ్రులు చెప్పినరా ఏమన్నా? చాంద్రేయన్గుట్టలో అదే పరిస్థితి దేవునిది. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలా ఇది. అంటే మేము దేవుళ్ళ పూజలు చేసి రాత్రి ఏమవుతుందో అని భయంగా కూర్చో అన్న జపం చేసుకుంటూ, స్వామి మా గుళ్ళు గోపురాలంటే మాకు పూర్తిగా నిమ్మలం లేకుండా చేస్తున్నారు, ప్రశాంతంగా లేకుండా. ఎక్కడ ఏం చేస్తారో అని ఎందుకు ఇట్లా పడ్డారు? మీ దర్గాలకు పోండి, దర్గాలకు పోయి విచ్ఛిన్నం చేయండి. వీళ్ళని దొరకబడితేనంటే మతిస్థిమితం లేదంటారు. మతిస్థిమితం లేదంటే ఇంట్లో కొంపలని మీ పెళ్ళాం పిల్లలను మొదలు దుమ్ము కొట్టు, రాళ్ళు అందుకొని కొట్టు. నీ పక్కన ఉన్న మీ సోదరులు వాళ్ళని కొట్టు. లేకుంటే మీ దర్గాలకు పో, మసీదులకు పో. మా గుళ్ళే దొరికినాయి. మతిస్థిమితం లేని వాళ్ళల్లో హిందువుల గుళ్ళకే వచ్చి అపచారం చేస్తున్నారా? ఏమన్నా సెన్స్ ఉండాలి. हनुमान टेम्पल है, अयप्पा टेम्पल है। काई को आया है तुम? सीधा बोलो। हाँ, इधर काई को आया? इधर अयप्पा टेम्पल है। तुम कहाँ रहते? तुम किधर रहते? नाम का और इधर किधर रहते? डबल बेडरूम। फिर किधर से आया तुम? किधर से आया? ఎందుకు మనం బలం కావాలి? మన టెంపుల్ కాడికి వచ్చినందుకు మనం ఊరు టెంపుల్ కాబట్టి మన దగ్గరకు వచ్చిన కాబట్టి మనం పట్టుకున్నాం అంతే. పోలీసులు పట్టిస్తాము అని ఏమని చేసుకొని అంతే వస్తుంది, కొడితే వస్తుంది, చేస్తే వస్తుంది. నేను దింపు మన గారికి కొట్టమన్నా గీత నేను ఆల్రెడీ కొట్టినా. మళ్ళీ మనం చూసిన ఫోన్ చేసి వచ్చిన ఒకటే వరుతున్నట్టు ఇక నమాజ్ చేస్తున్నట్టు దీన్ని ఎక్కి కీకలు పెడితే నమాజ్ మర్రి అడుగుతున్నాడు. నమాజ్ ఇద్దరు పడ్నే తుమార इधर तुम रहते तुम कहाँ रहते? बात आने आ रहा है, अभी नहीं आ रहा है। अब तक रेक के ऊपर चढ़ के कितना बात कर रहे हो तुम मेरे को? बहुत बात कर रहे हो ना। तुम्हारा घर किधर है तो मेरा घर पूरा। अरे ప్రతాప్ సింగారంలో ఆలయంపై నమాజ్ చేసిన ఉన్మాది. ఎక్కడ చేయాలి నువ్వు నమాజ్ ఎడ చేస్తావురా? ఓపెన్ ప్లేస్లకు తువాలు వేసుకొని చెయ్యి, లేకుంటే మసీదుకో. గుడి మీద చేస్తావురా నువ్వు అన్నం తింటున్నావో మరి మీ తల్లిదండ్రులు నీకు ఏం పెట్టి సాత్తున్నారు? పట్టుకొని దేశ చేసిన స్థానికులు
కేసు నమోదు చేసి అరెస్టు చేసిన మేడిపల్లి పోలీసులు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ప్రతాప్ సింగారం ఒక్కసారిగా ఉలిక్కపడింది. ప్రశాంతంగా ఉండే అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నిన్న రాత్రి చోటు చేసుకున్న వికృత ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ ఆవరణలో హనుమాన్ మందిరం పైకెక్కి ఒక గుర్తు తెలియని వ్యక్తి, గుర్తు తెలియని దొరకబట్టిరు, వాడు తెలుసు, వాడు గుర్తు తెలియని ముచ్చట పక్కకు పెట్టుండి. ఇంకా కొన్ని వర్గాలు ఈ వర్గం ఆ వర్గం ముచ్చట్లేదు. ముస్లిం రోహింగ్యా కావచ్చు, ముస్లిమే కదా. రోహింగ్యా అంటే వేరేనా? ఆకాశం నుంచి ఊడిపడ్డారా వాళ్ళు కూడా ముస్లింలే కదా రోహింగ్యాలు. వాడే గుర్తు తెలియని వ్యక్తిగా దొరకబట్టిరు, పొల్లు కొట్టిరు, పోలీసులకు అప్పచెప్పిర్రు. నమాజ్ చేస్తూ కనిపించడంతో స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. గీడ గుర్తు తెలియని వ్యక్తి ఏంది? గుర్తు తెలియని వ్యక్తి వీడియోలు చూస్తే ఏర్పడదా మనకు? ఆంచే దొరకబట్టి పొల్లు కొట్టి అట్లా చేయదు. ఇక కాలు చెయ్యి రెండు ఇరిచిపడేస్తే అప్పుడు వానికి జీవితాంతం శాశ్వతంగా అంగవైకల్యం. ఒకవేళ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని దగ్గర తీసుకొని వికలాంగుడని సర్టిఫికేట్ ఇచ్చిందనుకో బస్సులో ఫ్రీ, వాడు ఏ బస్సు ఎక్కినా ఫ్రీ వానికి. అట్లే రాని 3,000, 4,000, 5,000 ఎంత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఘటనపై ప్రతాప్ సింగారం నివాసి బద్దం కుమార్ ఫిర్యాదు చేయడంతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఉదంతం వల్ల మతపరమైన ఉద్రిక్తలు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసు యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది. ప్రతాప్ సింగారంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు, అల్లర్లు జరగకుండా అయ్యప్ప దేవాలయం పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. దేవాలయం వద్ద భారీ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంటుంది. హిందువులు ఎవ్వరు కూడా దాడులు చేయాలి, అపచారాలు చేయాలని చూడరు. మా పూర్వీకులు, మా సనాతన ధర్మం, మా ధర్మశాస్త్రం, మా కట్టుబాట్లు నేర్పించినాయి. మా తల్లిదండ్రులు కూడా నేర్పించారు కూర్చుండబెట్టి. అపచారం అంటే ఏంది, ఆచారం అంటే ఏంది, మీకు ఏది లేదు, మీకు ఆచారమే లేదు. మీకు ఏమైనా హిందూ దేవాలయం మీద దాడులు చేయాలి, లవ్ జిహాదీ పేరు మీద హిందువుల అమ్మాయిలను లొంగ తీసుకోవాలి, అదే మీకు నేర్పించారు మీ పెద్దలు. లేకుంటే ఇంతగా మరొక్కసారి చెప్తున్నా, ముస్లిం సోదరులారా, మీ తులసి వనంలో గంజాయి మొక్కలు బాగా పెరుగుతున్నాయి. దానివల్ల ఏం చేస్తారు? నిజమైన తులసి వనంకే ఎసరు పెడతారు తెలుసా. బాగా పెరిగినాయి అనుకో, దాంట్లో తులసి మొక్కలు చూస్తాడు, తులసి మొక్కలు ఏమున్నాయి, ఎక్కడున్నాయి అని వెతుకుతారు. మొత్తం పీకి పడేస్తారు. గంజాయి వనాలతో ఏమైతే తులసి వనాలు కూడా పోతాయి. మీరు ఎసరు మీ కిందికి నీళ్లు తెచ్చుకుంటున్నారు, ఏం లేదు. దీంతో ఏమవుతుంది? ఐక్యత పెరుగుతుంది. కానీ ఇటువంటి దుశ్చర్యలు కావాలని చేస్తున్నారు. మానుకోండి. మా దేవాలయాల జోలికి, మా పిల్లల దగ్గరికి మీరు వచ్చి ఏదైనా దాడి చేస్తామంటే, అవాకులు చెవాకులు పేల్తామంటే సమాజం, హిందూ సమాజం కలిసి కట్టుకుంది. ఒక్క పిలుపు చాలు, ఒక్క సోషల్ మీడియాలో ఒక 2 లైన్ల మెసేజ్ చాలు ఉరికి రావడానికి. అందుకు మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మిమ్మల్ని సోదరులుగా భావిస్తున్నాం. కానీ ఇటువంటి వాళ్ళని మీరు ఇక్కడి నుంచి పంపించండి, లేకుంటే మీకే ప్రమాదం. ప్రేక్షకులారా, పరంపరగా జరుగుతున్న సంఘటనలపై ఘాటుగా స్పందించండి ప్లీజ్. వాళ్ళకు కూడా తెలవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.